వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ శ్రీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పిఎస్ సాగర్ గారు, ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫ్యాషన్ అయిపోయింది ఏదైనా ఉంది వ్యసనం అంటే స్మోకింగ్. ఓకే. అసలు కావాలని చేస్తున్నారో లేకపోతే స్టైల్ కోసం చేస్తున్నారో తెలియట్లేదు. లైక్ వాళ్ళు ఒకవేళ స్టాప్ చేస్తే టెన్స్డ్‌గా ఫీల్ అవ్వటం, మళ్ళీ స్మోక్ చేసేదాకా సెట్ రైట్ అవ్వకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అవును. ఇలా జరుగుతుంది డాక్టర్ గారు? ఇది కంప్లీట్‌గా క్యూర్ అవ్వాలంటే అసలు ఏం చేయాలంటారు? యెస్ మా. యాక్చువల్‌గా చెప్పాలంటే నంబర్ 1 అడిక్షన్ అన్ని అడిక్షన్స్‌లో అంటే అది స్మోకింగ్ అని చెప్పొచ్చు. నికోటిన్ ఉంటుందమ్మా దాంట్లో. సో 7, 800 రకాల కెమికల్స్ కాన్కాక్షన్ అని చెప్పొచ్చు. దాని నుంచి మన బాడీలో డిరైవ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మన శరీరంలో వెళ్ళకుండా లంగ్స్ నుంచి బ్రెయిన్‌కి డైరెక్ట్‌గా షార్ట్‌కట్‌లో ఎక్కేస్తుంది. ఓకే. చాలా క్విక్‌గా వీళ్ళకి డోపమిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో, ఇన్‌స్టంట్ డోపమిన్ అనమాట. ఇన్‌స్టంట్ డోపమిన్‌కి వాళ్ళకి చాలా హై వస్తుంది. వాళ్ళు ఏ వర్క్ చేసినా చాలా కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరిగిపోతుంది. చాలా ఫోకస్ పెరిగిపోతుంది. ఇమ్మీడియేట్ హై వచ్చేస్తుంది. సంతోషంగా ఫీల్ అవుతారు. లోపట ఇన్నర్ హ్యాపీనెస్ పెరిగిపోతుంది. అండ్ అదే లెవెల్‌లో మళ్ళీ కొద్ది సేపట్లోనే అది డౌన్ అయిపోతుంది. మళ్ళీ లో ఫీలింగ్ వచ్చేస్తుంది. డోపమిన్ తగ్గగానే వాళ్ళకి ఇన్‌స్టంట్‌గా లో ఫీలింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో, మళ్ళీ వాళ్ళు ఇంకోసారి స్మోక్ జేయాలి. మళ్ళీ ఇంకో సెషన్ జేయాలి. చేస్తేనే మళ్ళా హై పెరుగుతుంది. సో, ఇది మెల్లిమెల్లిగా ఏంటంటే మన లంగ్స్, మన బ్రెయిన్ చెప్పాలంటే ఇవంతా బాడీ అంతా గూడా కెమికల్స్ అన్నీ పెంచేసి చాలా హెవీగా డ్యామేజెస్ బ్రెయిన్‌కి. అంటే ముఖ్యంగా జెప్పాలంటే ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణం స్మోకింగ్ అనే చెప్పొచ్చు. లంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్ ఇవన్నిటి కూడా నంబర్ 1 అని చెప్పొచ్చు. నంబర్ 1 కిల్లర్ గూడా ఒక రకంగా చెప్పాలంటే. అండ్ మోస్ట్ డిఫికల్ట్ టు ట్రీట్ అని గూడా చెప్పొచ్చు. అన్ని అడిక్షన్స్‌తో కంపేర్ చేసుకుంటే మోస్ట్ డిఫికల్ట్ టు ట్రీట్. పేషెంట్ విల్లింగ్‌నెస్ ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజీలీ ట్రీటబుల్. పేషెంట్ నాన్ విల్లింగ్ ఉంటే ఓన్లీ మెడిసిన్ ద్వారా తెలియకుండా ఫ్యామిలీ ద్వారా అంటే అన్ని అడిక్షన్స్‌తో కంపేర్ చేస్తే ఇది చాలా స్లోగా వెళ్తుంది. ఎందుకంటే హ్మ్. మేమిచ్చిన మెడిసిన్స్ అన్నీ గూడా నాన్ టాక్సిక్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అది జీర్ణకోశకు వెళ్తుంది. జీర్ణకోశ నుంచి అది లంగ్స్‌ని, బ్రెయిన్‌కి ఎక్కి డోపమైన్ తగ్గించడానికే ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అవ్వడానికి అంటే వాళ్ళకి జస్ట్ కంట్రోల్‌లో రావడానికి 6-8 మంత్స్ పడుతుంది. సో, అదే పేషెంట్ విల్లింగ్‌నెస్‌తోని మా దగ్గరకొచ్చారనుకోండి, కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయమ్మా. కొన్ని అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. స్పెషల్లీ నాడా ప్రోటోకాల్ అని మీరు గూగుల్ చేయొచ్చు. నాడా ప్రోటోకాల్ అంటే ఏంటి? ఇప్పుడు శరీరాన్ని ఇలా ముట్టుకున్నాం. ముట్టుకుంటే ముట్టుకున్నామని ఎలా తెలిసింది? బ్రెయిన్‌కెళ్ళింది ఆ సిగ్నల్. సో, అట్లా కొన్ని కీలకమైన నాడులు శరీరంలో ఉన్నాయి. వాటిని మనం స్టిమ్యులేట్ చేస్తే బ్రెయిన్‌లో 10% సెరోటోనిన్ ఉంటుంది. ఆ సెరోటోనిన్‌ని ఇది బూస్ట్ చేస్తుంది. 90% సెరోటోనిన్ అంటే గట్ హెల్తీగా ఉంటే గాని అది రిలీజ్ గాదు. బట్ ఆ 10%ని ఇది ఎక్కువగా స్టిమ్యులేట్ చేసి వాళ్ళ బ్రెయిన్‌ని చాలా కామ్ డౌన్ చేస్తుంది. స్ట్రెస్, కోపము, యాంగ్జైటీ, డిప్రెషన్ ఈ మూడ్ స్వింగ్స్ అన్నీ కంట్రోల్ చేస్తుంది. ఏ అడిక్షన్ అయినా ఉండనియండి. అది స్మోకింగే కాదు. ఇంకే అడిక్షన్ ఉన్నా గూడా డోపమైన్ మీద ఎక్కువ డిపెండెన్సీ లేదు కాబట్టి, డిపెండెన్సీ రెడ్యూస్ అయింది కాబట్టి, ఆ క్రేవింగ్స్ వాళ్ళకి రెడ్యూస్ అవుతుంది. సో, ఈ నాడా ప్రోటోకాల్ అనే ట్రీట్మెంట్ మనకి యూఎస్‌లో డాక్టర్ లింకన్ హాస్పిటల్‌లో డెవలప్ చేసిన ఒక ప్రోటోకాల్. వరల్డ్ వైడ్ ఇప్పుడు 140 కంట్రీస్‌లో ఇది చాలా ప్రాచుర్యం పొందిన వైద్యం. అండ్ ఇదొక డ్రగ్‌లెస్ థెరపీ. సో, పేషెంట్‌కి తెలిసి గూడా చేయొచ్చు, తెలియకుండా గూడా చేయొచ్చు. నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. పేషెంట్ మల్టిపుల్ అడిక్షన్స్‌తోని వచ్చారు. వాళ్ళ వైఫ్ నన్ను టచ్‌లోకొచ్చారు. సో, వాళ్ళకి ట్రైన్ చేశాను. హ్మ్. ఆల్కహాల్ అయితే తొందరగానే కంట్రోల్ వచ్చేసింది. కానీ స్మోకింగ్ కంట్రోల్ అవ్వట్లేదు సార్. తనకు తొందరగా కంట్రోల్‌కి రావాలి. ఎందుకంటే ఆయన మౌత్ మొత్తం గూడా చెడిపోయింది. డెంటిస్ట్‌లు హెచ్చరించారు. క్యాన్సర్ వస్తుంది ఆయనకి. త్వరగా ఆయన ఆపేయాలి అని. కానీ ఆయన ఆపలేకపోతున్నాడు సార్. అంటే ఇంకా వేరే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయమ్మా అంటే ఆయనకు హెవీగా సర్వైకల్ స్పాండిలైటిస్‌తోని సఫర్ అవుతున్నాడు సార్ అంటే తీసుకురమ్మన్నా. హ్మ్. తన స్పాండిలైటిస్‌కి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ తెలియకుండా నాడా ప్రోటోకాల్‌కి సంబంధించిన పాయింట్స్ కూడా స్టిమ్యులేట్ చేశాం. హ్మ్. చేసి 10 డేస్ తర్వాత రివ్యూ అడిగా. ఎలా ఉంది సార్? మీ సర్వైకల్ ఎట్లా ఉంది అంటే, సార్ చాలా బాగా తగ్గింది. మెడలు ఇవ్వలేదు. ఇప్పుడు లేపగలుగుతున్నాను. పెయిన్ చాలా తగ్గిపోయింది సార్. చాలా రిలాక్స్ అయింది. కానీ ఏదో సైడ్ ఎఫెక్ట్ అయింది సార్. నాకస్సలు స్మోకింగ్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. స్మోక్ చేయాలనిపించట్లేదు. రోజు ఓ 30, 40 సిగరెట్స్ తాగేవాడిని. ఓ 2, 3 సిగరెట్స్ కూడా నోట్లో ఇలా పెట్టుకుంటున్నా గానీ,
లోపల పీల్చుకోవాలనే ఇది ఇంట్రెస్ట్ నాలో రావట్లేదు. సో, ఏదో సైడ్ ఎఫెక్ట్ అయింది సార్ నాకు. నేను చాలా ఇబ్బంది పడుతున్నానని పేషెంట్ ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. సో, ఓకే. అంత మంచి ట్రీట్మెంట్, అంత సింపుల్ ట్రీట్మెంట్. చాలామంది ఫ్యామిలీ సఫర్ అవుతా ఉన్నారు ఇది. అండ్ అన్ని అడిక్షన్స్‌లో నంబర్ 1 అండ్ మోస్ట్ డిఫికల్ట్ టు ట్రీట్. ఇంత సింపుల్‌గా నాడా ప్రోటోకాల్‌తోని అది రెగ్యులర్‌గా ట్రీట్ చేస్తే వాళ్ళ బ్రెయినే కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. సో, దానికి ట్రీట్మెంట్ ఉంది. కాకపోతే విల్లింగ్‌నెస్‌తోని ఉన్న వాళ్ళకి మనం కొంచెం తొందరగా చేయొచ్చు. నాన్ అంటే విల్లింగ్ చిన్న పిల్లలు కూడా తయారవుతున్నారు కదా సార్ ఆఫ్ స్మోక్ కోర్స్ మా. చేయటం. యెస్ మా. మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? తల్లిదండ్రులు ఎలా మోటివేషన్ ఇస్తారు వాళ్ళకి? ఒక్కటమ్మా ఇప్పుడు ప్రెజెంట్ చిన్న పిల్లల వరకు మనం మాట్లాడుకుంటే కొంతవరకు స్టిల్ ఫ్యామిలీ మీద డిపెండెన్సీ ఉంది. యెస్. సో, కొంత తల్లిదండ్రుల మీద కొంచెం భయం, భక్తి అనేది ఉంటుంది. సో, కొంచెం చిన్నగున్నప్పుడే వాళ్ళని మనం మౌల్డ్ చేసుకొని, వాళ్ళని ట్రీట్మెంట్‌కి మనం ఒప్పించుకొని తీసుకురావచ్చు. పెద్దగయ్యాక నథింగ్. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. ఒకవేళ చిన్న పిల్లల్లోనే ఇదొచ్చిందనుకోండి, ఆబ్వియస్‌లీ వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఎంత సర్వైవల్ ఛాన్సెస్ ఉన్నాయి? చాలా ప్రీమెచ్యూర్‌గా చనిపోయే అవకాశాలున్నాయి వాళ్ళకి. సో, అలాంటి వాళ్ళని మనం ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేయగలిగితే అంత ఈజీ ఇది. ఎంత కాంప్లికేట్ ఎంత లేట్ అయితే అంత కాంప్లికేట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దానివల్ల వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ లంగ్స్, వాళ్ళ సిస్టమ్‌లో కొంత డ్యామేజ్ ఉంటది. ఇప్పుడు అది వాళ్ళు ఆపితే విత్‌డ్రాయల్ సింప్టమ్స్ ఎక్కువైపోతాయి కాబట్టి వాళ్ళు ఆపలేకపోతారు. సో, అదే ఎర్లీ స్టేజెస్‌లో వాళ్ళకి అంత ఇబ్బంది అవ్వదు. సో, ఇప్పుడు లేట్ స్టేజెస్ వాళ్ళకి ఏం చేస్తామంటే వాటికి కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. ఎంతైతే వాళ్ళ లంగ్స్, వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ బాడీ ఎఫెక్ట్ అయిందో అదంతా అసెస్మెంట్ చేసుకొని వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ విత్‌డ్రాయల్ సింప్టమ్స్ అనేవి మినిమల్‌గా ఉంటాయి. హ్మ్. లేతే అది భరించలేక మళ్ళీ మళ్ళీ ఆ లూప్‌లో ఉంటారు. సఫరింగ్ ఎక్కువుంటది. మెంటల్‌గా హెవీగా డిప్రెస్డ్ అయిపోతారు. యాంగ్జైటీ ఎక్కువైపోతది. కొంతమందికి ట్రెమర్స్, వీక్‌నెస్ ఫీల్ అయిపోతా ఉంటారు. సో, అది ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేస్తామంటే వాళ్ళని ముందే అసెస్మెంట్ చేసి ఏ లెవెల్‌లో వాళ్ళ బాడీలో డ్యామేజ్ ఉందో అదే లెవెల్‌లో ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. సో, అడిక్షన్‌కి అండ్ వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్‌కి కూడా ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి చాలా మినిమల్‌గా విత్‌డ్రాయల్ సింప్టమ్స్‌తో క్లియర్ అవుతుంది. ఒకవేళ యువతలో గనక ఈ స్మోకింగ్ అడిక్షన్ ఎక్కువుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాం డాక్టర్ గారు? ఒకటమ్మా వాళ్ళకి ఏమవుతుంది ఇప్పుడు ఎక్కువగా బ్రెయిన్ ఇప్పుడు యువతరానికి బ్రెయిన్ ఎక్కడ రన్ అవ్వాలి? వాళ్ళ కెరియర్ మీద, దాని మీద ఫోకస్డ్‌గా ఉండాలి. ఇప్పుడు వీళ్ళకేంటి? ఇప్పుడు స్మోక్ చేస్తే డోపమైన్ హై ఉంది. ఆ టైంలో వాళ్ళు హెవీగా ఏదో హైకి ఏదో ఒకటి చేసేద్దాము అనే హైపర్ యాక్టివ్‌నెస్ ఎక్కువైపోతుంది. హైపర్ యాక్టివ్‌నెస్ చూస్తుంటాం గదా! బైక్‌లు రేసింగ్‌లనో, పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువేయడమో ఏదో చేసేస్తారు హైపర్ యాక్టివిటీ వల్ల. తర్వాత మనం చూస్తే మళ్ళీ సడెన్‌గా లో అయిపోతారు. మళ్ళీ వాళ్ళకి ఇంకో స్మోకింగ్ సెషన్ వస్తే గాని ఆ హై, లోని వాళ్ళు మెయింటైన్ చేయరు. ఈ హై, లోలోనే వాళ్ళ పుణ్యకాలం గడిచిపోయింది. ఇంకా కెరియర్ వీటి మీద ఎక్కడ ఫోకస్ ఉంటుంది వీళ్ళకి? బ్రెయిన్ అంతా ఒక లూప్‌లోనే ఇరుక్కుంది. అడిక్షన్ అనే లూప్‌లోనే ఉంది. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళ కెరియర్ ఇవన్నిటి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఒకవేళ పిల్లల్ని ప్లాన్ చేసేవాళ్ళు గూడా అబ్బాయిలకి చెప్తూ ఉంటారు కదా డాక్టర్ గారు. వీళ్ళు పిల్లలు ప్లాన్ చేసే ముందు మీరు స్మోకింగ్ ఆపేసేయండి, డ్రింకింగ్ ఆపేసేయండి. ఎందుకలా చెప్తారంటారు? అయితే వీళ్ళకి ఇప్పుడు ఏం లేదు. పేరెంట్స్‌కి అడిక్షన్ ఉందనుకోండి. వీళ్ళకి జెనెటిక్‌గానే అడిక్షన్ వచ్చేస్తుంది. చిన్న పిల్లలకి. చిన్న పిల్లల్లో. సో, ఇప్పుడు అనుకోకుండా వీళ్ళ ఫ్రెండ్ ఎవరో ఆఫర్ చేశాడు. ఇప్పుడు కొత్తగా అంటే జెనెటికల్‌గా లేని వాళ్ళకి చెప్పినా గదా! అంటే వాళ్ళకి సెరోటోనిన్ లో ఉండి డోపమైన్ మీద ఎక్కువ రన్ అయిన వాళ్ళకి, వాళ్ళు క్రమంగా వాళ్ళలో అడిక్షన్ పెరుగుతుంది. అదే జెనెటిక్‌గా ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం పట్టదు. వాళ్ళు వాళ్ళు తీసుకోగానే ఫస్ట్ టైమ్ తీసుకోగానే అది ఆల్రెడీ జెనెటిక్‌గా దాని రిసెప్టర్స్ ఉన్నాయి గాబట్టి, చాలా షార్టెస్ట్ టైమ్‌లో వీళ్ళు చాలా హై లెవెల్ అడిక్షన్స్‌లోకి వెళ్ళిపోతారు. చెప్పాలంటే వీళ్ళని బింజ్ డ్రింకర్స్, చైన్ స్మోకర్స్ అంటారు. అంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ ఏంటంటే కొంచెంతో సాటిస్ఫై అవ్వలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ హెవీ రిసెప్టర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెంతో సాటిస్ఫై అవ్వలేరు. సో, చైన్ స్మోకింగ్ చేస్తారు. అంటే కంటిన్యూ స్మోకింగ్ చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఒకవేళ డ్రింక్ చేస్తున్నారనుకోండి కంటిన్యూగా డ్రింక్ చేస్తూనే ఉండాలి. ఇంక ఆపరు. సో, రిసెప్టర్స్ ఉన్నవాళ్ళు జెనెటిక్‌గా ఉన్న వాళ్ళకి అందుకే ఆపేసేయాలి. ఇంక మీరు పిల్లలు కనాలి అనుకుంటే కొంతకాలం ఆపేసి, మీరు ఫస్ట్ పూర్తిగా జెనెటికల్‌గా మీ బాడీ అంతా క్లెన్స్ అయ్యి, హెల్తీగా మారి మళ్ళీ రావాలి. ఇప్పుడు పూర్వం పిల్లలు కనే ముందు వాళ్ళు ఎన్నో రకాలుగా మంచి మంచి ఔషధ మొక్కలు, ఆహారము తిని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నాక పిల్లలు కనడానికి ప్లాన్ చేసేవాళ్ళు. ఎందుకు? నెక్స్ట్ జనరేషన్ మనకంటే బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఇప్పుడున్న జనరేషన్ అలా ఆలోచించట్లేదు. మనకంటే వరస్ట్ హెల్త్ మన పిల్లలకుంటుంది అందుకే.
థ్యాంక్ యూ డాక్టర్ గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్కారం. నమస్తే అమ్మా.